नाजरीन आदाब, मदर एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। खुद रोज़गार तमानियत स्कीम मज़दूरों की उजरतों में इजाफ़ा किया जाए। ऑल इंडिया किसान मजदूर यूनियन के निर्मल ज़िले जनरल सेक्रेटरी जय राजू ने AIKMS एम्प्लॉयमेंट गारंटी मजदूर के लिए उजरत में इजाफ़ा, समर अलाउंस और ट्रेंड की सहूलियात का मुतालबा किया। इस ज़मीन में भैंसा RDO दफ्तर के रूबरू एक एहतजाज मुनज़्ज़म करते हुए भैंसा RDO लोकेश्वर राव को एक तहरीरी याददाश्त सौंपी गई। बादशाह एक बयान देते हुए कहा कि मरकज़ी हुकूमत की जानिब से खुद रोज़गार तमानियत स्कीम के लिए मरकज़ी बजट में कमी करना मुनासिब नहीं है। इन्होंने कहा कि बाहर के गैर मुलज़िम सेक्टर में काम करने वाले मज़दूरों की निस्बत कम उजरत हासिल कर रहे हैं और बाज़ मज़दूरों को 100 रुपये की भी उजरत नहीं मिल पा रही है। इन्होंने मज़ीद कहा कि मरकज़ी हुकूमत मज़दूरों को समर अलाउंस न देने का फ़ैसला मज़दूरों के लिए नुकसानदा है। काम की जगह पर ही मज़दूरों को तमाम सहूलियात फ़राहम करने का मुतालबा किया गया। इस तकरीब में प्रोग्रेसिव वुमेन एसोसिएशन के ज़िले जनरल सेक्रेटरी M हरिता, PDSU के जनरल सेक्रेटरी महेंद्र, AIKMS के ज़िले कायदीन गायकवाड़ गंगाधर, गंगाराम पोतन्ना गंगाधर के अलावा दीगर ने शिरकत की। వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంచాలని, అలాగే వేసవి అలవెన్సులు ప్రతి సంవత్సరం మార్చి నెలలో 20%, ఏప్రిల్ మే నెలల్లో 30% అలవెన్సులు పెంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆ అలవెన్సులను ఇవ్వమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే వేతనాలకు సంబంధించి పెంచడం బయట వేతనాలకు సమానంగా ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని, అలాగే పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని, టెంట్ సౌకర్యం కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కల్పించడం కానీ ఇతర సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేయాలని RDO గారికి బైన్సాలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాని నిధులని తగ్గించడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలు ఉన్నారని చెప్పేసి, వారికి పని దొరకట్లేదని చెప్పేసి నిరుద్యోగిత రేటు అనేది 8%, 9% చేరుకుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు చెప్తున్న సందర్భంలో ఉపాధి హామీ కూలీని ఇంకా ఎక్కువ మందికి కల్పించాల్సిన సందర్భంలో ఈరోజు దాని గురించి ఉపాధి హామీకి నిధులను పెంచాల్సిన పోయి ఇంకా తగ్గించడం అనేది దారుణమైన విషయం. తక్షణమే ఆ ఉపాధి హామీకి నిధులు పెంచాలి. అలాగే బయట కూలీకి పోయిన అడ్డా కూలీలకు కూడా 500 రూపాయలు ఈరోజు ఒకరోజు కూలీ అనేది ఉంది. మరి ఉపాధి హామీ కూలీలకు 100 రూపాయలు కూడా ఒకరోజు పడని పరిస్థితి కూడా చాలామందికి ఉంది. 50, 60, 70 రూపాయలకు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం 500 రూపాయలు కూలీని పెంచాలని చెప్పేసి, అలాగే ఇతర సౌకర్యాలని కల్పించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.